ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 102 అధ్యాయము 1, 2, 3 వచనాల వరకు చదువుకుందాం. చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోవుచున్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినాయి. నేను అడవిలోని గూడబాతుడు పోలి ఉన్నాను. పాడైన స్థలములలో పగిడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారై నా పేరు చెప్పి శపించుదురు. ఇక్కడ దావీదు గారు ఏమని చెప్తున్నారంటే, నేను మొరపెడుతున్నాను ప్రభువా, నా మొర ఆలకించు. నా కష్టజనమున నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నా మొర విను అని ఆయన దేవుడిని ప్రార్థనలో అడిగే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఆయన చాలా బాధతో ఉన్నాడంట, చాలా కష్టంలో ఉన్నాడంట, చాలా ఇబ్బందిలో ఉన్నాడంట, చాలా ఇరుకులో ఉన్నాడంట. ఏమంటున్నాడు ఇంకా చూడండి, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నది ప్రభు అంటున్నాడు. అంటే నువ్వు పెద్దవాడు పెద్దదానివి అవుతున్నావంటే నీ దినములు ఏమైపోతున్నాయని అర్థము, తరిగిపోవుచున్నవని అర్థం. ఏమైపోతున్నాయి? తరిగిపోవుచున్నవి. ఇంకా ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలన హృదయము వాడిపోయి ఉన్నది అంటున్నాడు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె ఏమైపోతుందంట, ఆయన హృదయము వాడిపోతుందంట. అంటే రోజు రోజుకి తగిలిన గాయాలను బట్టి, తగిలిన దెబ్బలను బట్టి, తగిలిన మాటలను బట్టి ఆయన హృదయం ఏమైపోతుందంట, వాడిపోయేదిగా ఉంటుందంట. ఎండిన దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరిచిపోవుచున్నాను అంటున్నాడు. ఈ కష్టాన్ని బట్టి భోజనము చేయడం మర్చిపోతున్నాడంట. అయితే నీ కుటుంబంలో ఏ కష్టం ఉందో, ఒకవేళ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. నీకు ఏ కష్టం ఉందో, నువ్వు ఎందువల్ల అలా అయిపోతున్నావో, ఎందువల్ల నువ్వు బాధలు భరించవలసి వస్తుందో ఆయన వాక్యముతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి మొరపెట్టు. నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు నీ మొర ఆయన ఆలకిస్తాడు. మనుషులతో చెప్పుకుంటే నీ బాధ పోదు, కానీ నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీ మొర ఆలకించేవాడిగా ఉన్నాడు. ఇంకా నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి అంటున్నాడు. ఏంటంట, ఎంత బాధపడుతున్నాడండి ఈయన, ఎంత ఏడుస్తున్నాడండి, ఎంత కన్నీరు కరుస్తున్నాడండి, ఎంత విలవిల్లాడిపోవచ్చున్నాడండి. ఏమంటున్నాడు, నా దినములు గాలికి ఎగురు పొట్టి వలె కాలిపోవుచున్నవి అంటున్నాడు. పొయ్యిలోని కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాం అనేది మనకు తెలియదు, కానీ దేవునికి అయితే తెలుసు. కాబట్టి ఆ కొన్న అనారోగ్యాన్ని బట్టి, ఇంకా ఆర్థిక పరిస్థితిని బట్టి, ఉన్న కష్టాన్ని బట్టి, తినలేని స్థితిని బట్టి నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన వింటాడండి. ఆయన విని
నీ యొక్క మూలికలను విని ఆయన నీకు జవాబు దయచేస్తాడు. అయితే వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన జవాబు దయచేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ యొక్క పరిస్థితిని ఆయనకి చెప్పుకున్నట్లయితే నీ యొక్క పరిస్థితిని ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. ఏంటంట, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను ప్రభువా అంటున్నాడు. ఎలా ఉన్నాడంట? ఒంటరిగా ఉంటున్నాడంట. రాత్రులు ఒంటరిగా ఉండి పిచ్చుక వలె దేవునికి మొరపెట్టేవారిగా ఉండినట్లయితే ఆయన నీకున్న కష్టాన్ని, ఇరుకుని, ఇబ్బంది, వేదన, శోధన, రోగములు తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ మనం ఆయనకి మొరపెట్టేవారుగా ఉండాలి. మనం కష్టం నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం ఆయనకి మొరపెట్టేవారుగా, మన యొక్క కష్టాన్ని ఆయనకి తెలియపరుచుకునేవారుగా, ఆ కష్టం నుంచి విడుదల పొందేంత వరకు కూడా ఆయన యందు విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఉండేవారిగా ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోయినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే విశ్వాసంతో ఆయనకు ప్రార్థించినట్లయితే ప్రతి కష్టం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, వ్యాధి నుంచి, శోధన నుంచి, రోగం నుంచి కూడా తప్పించగలిగిన సమర్థుడు. అలాంటి దేవుని స్తుతించుకుందాం. ప్రతిరోజు కూడా ఆయన ఇచ్చు ఆ యొక్క సమాధానం కొరకు ఎదురు చూసేవారుగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.